తోడు కావాలి, ఒంటరిగా అనిపిస్తుందా? అఫ్ కోర్స్ ఒంటరితనం గుండా నువ్వు వెళ్తూ ఉండొచ్చు. కానీ నీ ఒంటరితనాన్ని నువ్వు పూరించుకోవడానికి, లేకపోతే నీ ఒంటరితనాన్ని కాంపెన్సేట్ చేసుకోవడానికి ఎవరో ఒకరికి, విలువలేని వ్యక్తికి, విలువలు లేని వ్యక్తికి, దేవుని చిత్తంలో లేని వ్యక్తికి నువ్వు చోటిచ్చావంటే యూ విల్ ఎండ్ అప్ ఇన్ గ్రేట్ పెయిన్ అండ్ మిజరీ. ఎక్కువ బాధలో, దుఃఖంలోనే నీ జీవితం మిగిలిపోద్ది, కానీ నీకు కంఫర్ట్, జాయ్ రాదు. చాలా మంది రాంగ్ రిలేషన్షిప్స్ లోకి వెళ్ళిపోయేటప్పుడు దట్ ఈస్ దేర్ ఎక్స్పెక్టేషన్. వాళ్ళు ఒక ఎక్స్పెక్టేషన్ తో ఎంటర్ అవుతారు. ఏంటి ఆ ఎక్స్పెక్టేషన్ అంటే, ప్రాబబ్లీ హీఈస్ ద ఆన్సర్ ఫర్ మై ప్రేయర్స్, ప్రాబబ్లీ హీఈస్ ద ఎండింగ్ ఫర్ మై లోన్లీనెస్. నా ఒంటరితనానికి ఈ వ్యక్తి ఒక సమాధానమేమో, బహుశా నా ప్రార్థనలకు ఈ వ్యక్తి ఒక జవాబేమో అనుకొని ఒక మోసగాన్ని నమ్మేస్తారు. తొందరగా పై మాటలకు నమ్మి వారి జీవితం అని తలుపు తెరుస్తారండి. జీవితం అని తలుపు తెరిచిన తర్వాత వన్స్ ఒక వ్యక్తి జీవితంలో జ్వరబడిన తర్వాత బయటకు అంత ఈజీగా వెళ్ళలేరు కూడా. వీళ్ళకి తెలుస్తానే ఉంటుంది ఈ వ్యక్తి కాదు, హీస్ నాట్ ద రైట్ వన్, హీస్ నాట్ గాడ్స్ చాయిస్, అయినా కూడా విడుదల పొందుకోలేరు. సమాజం ఏమనుకుంటుందో, వాళ్ళకి చెప్పాను, వీళ్ళకి చెప్పాను, నేను ఈ అబ్బాయి ఒకవేళ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నాకు ఎలాంటి ఇబ్బంది కలుగజేస్తాడు. అన్నెసెసరీ పీపుల్ కి తమ జీవితంలో చోటిచ్చిన తరువాత చాలా మంది యవనస్తులు నా దగ్గరకు వచ్చి చెప్పే మాట ఏంటంటే, నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు అక్క ఈ అబ్బాయి. ఒకప్పుడు తెలియక నా జీవితంలో నేను చోటిచ్చాను, స్థలం ఇచ్చాను, స్థానం ఇచ్చాను, ఈ రోజు నన్ను భయపెడుతున్నాడు, ఈ రోజు నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. ఒకవేళ నీవు నాతో మాట్లాడకపోతే, ఒకవేళ నీవు నాతో ఈ స్నేహాన్ని కొనసాగించకపోతే నేను ఇలా చేస్తాను, అలా చేస్తానని నన్ను భయపెడుతున్నాడు అక్క. నేను ఏం చేయాలి, నాకు అర్థం కావడం లేదు. ఒక వలలో చిక్కుకున్న ఒక చేపలాగా, లేకపోతే ఒక నెట్ లో చిక్కుకున్న ఒక పక్షిలాగా, వేటగాని చేతిలో చిక్కుకున్న పక్షిలాగా చాలా మంది ఆడపిల్లలు ఈ రోజులో విలవిల్లాడిపోతున్నారు. వాయ్? ప్రాకారం లాగా వారి జీవితం లేదు.